ఓ పూజారి యేసుప్రభు నమ్ముకున్నంట. ఎవరు? పూజారి యేసుప్రభు నమ్ముకున్నంట. నమ్ముకుంటే ఈ ఊరోళ్ళంతా ఏమరా, కులం కానీ కులంలో కలిసినావు, మతం కానీ మతంలో కలిసినావు, ఈ కులగచ్చి మాకు ఇంటింటికి తెచ్చి పెడితే నువ్వు మా ఊళ్ళో ఉండొద్దురా అని ఈ పూజారిని వెలివేసిరంట. ఈ వెలివేస్తే ఊరుమంట ఊరు బయటికి పోయి ఓ చిన్న గుట్టు ఉంటే గుట్ట మీద అంత సాపు చేసుకొని చిన్న పాక వేసుకొని చర్చి స్టార్ట్ చేసిందంట. చర్చి స్టార్ట్ చేసి ఓ సంవత్సరానికి 2 సంవత్సరానికి పోరాడి 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 ఓ 20 మంది విశ్వాసాలను సంపాదించుకున్నంట. 20 మంది విశ్వాసాలను సంపాదించుకొని 4 గంటలకు ఆదివారం నాడు 4 గంటలకు లేచి ఊరు వైపు మైకు తిప్పి ఆ పాక మీద మైకు పెట్టి ఆ మైకులు ఒకే మొత్తుకునేదంట. ఈ పూజారి ఏం మొత్తుకునేదంట? యేసుప్రభు రక్తంతో పాపాలు కడుక్కోండి, పరలోక రాజ్యం దొరుకుతుంది. యేసుప్రభు రక్తంతో పాపాలు కడుక్కోండి బాబు, యేసుప్రభు రక్తంతో పాపాలు కడుక్కోండి, పరలోక రాజ్యం దొరుకుతుందని ఈ పూజారి మైకులో ఊగే మొత్తుకునేదంట. మొత్తుకుంటుంటే నక్కిన్నదంట. ఎవరినంట చెప్పండి అమ్మా, నక్కిన్నదంట. పని కట్టుకొని పాస్టర్ గారి దగ్గరకు వచ్చిందంటే నక్కన్నదంట. అయ్యగారు నేను కూడా యేసుప్రభు రక్తంతో కడుక్కుంటా, నన్ను గడగవా, నాకు బాప్టిజం ఇవ్వా, నేను కూడా పరలోక రాజ్యం చూడాలని ఆశ ఉంది అని అయ్యగారును నక్క అడిగిందట. నక్క నన్ను ఫస్టే ఊరు నుంచి ఊరోళ్ళంతా వెలివేసిరు బయట. 2 సంవత్సరాలు పోరాడి 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 20 మందిని సంపాదించుకున్నా. నీకు నేను బాప్టిజం ఇస్తే ఈ ఉన్న 20 మంది కూడా ఊడిపోతారు. దాని పేరు ఏం పేరు చెప్పండి అమ్మా? ఏం పేరు? బైబిల్లో ఇంకొక పేరుంది, జిత్తుల మారి. ఉందా లేదా? బైబిల్ ఉంది. మీ ద్రాక్ష తోటలోని చెరిపే గుంటల నక్కలను పట్టుకోండి, బైబిల్ ఉంది. నీకు నేను రక్షణ ఇస్తే ఈ ఉన్న 20 మంది కూడా ఊడిపోతారని నక్క చెప్పాడు. ఆయన ఊకే బతిలాడుతుందంట. అయ్యా నేను కూడా పరలోక రాజ్యం చూడాలయ్యా, నాకు కూడా ఆశ ఉంది అయ్యా అని పాస్టర్ గారిని ఊకే బతిలాడుతున్నాడు నక్క. అయ్యగారు అనుకుంటాడే మనసులో కూడా ఇంత ఆశ లేదురా, నక్కకు బలి ఆశ ఉందిరా పరలోక రాజ్యం చూడాలని. నక్కకు పర్మిషన్ ఇచ్చినట్టు. నక్క నీకు పరలోక రాజ్యం చూడాలని ఆశ ఉంది కదా, ఓ 4 రోజులు మందిరానికి రా, 4 రోజులు చర్చికి రా. నీ చూపు, నీ నడక, నీ మాట మారితే నీకు నేను రక్షణ ఇస్తాను. నక్కకు పర్మిషన్ ఇచ్చినట్ట. నక్కకు పర్మిషన్ ఏం నక్క ఆగుతలేదంట. ఆదివారం అందరికన్నా ముదిగాలు రావాలి, చర్చి మొత్తం ఊకాలి, పట్టాలు వేయాలి, నిండు మోకాల మీద ఉండి చేతులు పైకెత్తాలి. ఎవరు నక్క ఇవన్నీ బాగా చూస్తున్నట్టు అయ్యారు. పర్వాలేదురా నక్క, పర్వాలేదు, నక్క ప్రవర్తన మారుతుంది. ఇంకేం చేసిందంట? ఊళ్ళో వడ్లాయిన దగ్గర పోయిందంట. వడ్లాయిన దగ్గర పోయి పెద్ద శకశీలు చేయించుకుందంట. శకశీలు చేయించుకొని మెడకేసుకుందంట. ఎవరు? నక్క పెద్ద శకశీలు చేయించుకొని మెడకేసుకుందంట. మెడకేసుకొని ఈ సంఖకి సంచి తలిగించుకొని సంచి నిండా కడపత్రాలు పెట్టుకొని ఓ డోలు తీసుకొని ఊరు తిరిగి 20 మంది నిశ్వాసాలను నెల 15 రోజుల వరకు 100 మందిని చేసిందట నక్క. ఈ అయ్యగారికి పట్టలేని సంతోషం అంట. నాకు నక్క బల నక్క దొరికిందిరా, నక్కొచ్చి నుంచి నా సంఘం బాల్లో రుదులుతుంది, కొత్త విశ్వాసాలు వచ్చిరని అయ్యగారికి పట్టలేని సంతోషం. ఇక నక్క ప్రవర్తన బాగుందని ఓ నెల 15 రోజులకు ఓ కూటమి ఏర్పాటు చేసి నక్కకు బాప్టిజం ఇప్పించి, బాప్టిజం కార్యక్రమం చేసి నక్కకు బాప్టిజం ఇప్పించి ఓ పెళ్లిళ్ళు వేస్తారుగా ఎర్ర కుర్చీ తెచ్చి నక్కను కుర్చీ మీద కూర్చుండబెట్టి నక్క శాలువ కప్పి పూలదండ వేసి ఈ రోజు నుంచే మనకు నక్క సంఘ పెద్ద. ఎవరు చెప్పండి అమ్మా? ఈ రోజు నుంచే మనకు నక్క సంఘ పెద్ద. నక్క సంఘ పెద్ద ఏంగానే ఆగుతలేదంట. బబ్బబ్బబ్బబ్బబ్బా అంటుందంట. దొంగ దర్శనాలు చూస్తుందంట. దొంగ దర్శనాలు చూసి కొంపలంటూ పెడుతుందంట. ఇక ఈ లోపల అయ్యగారికి హైదరాబాద్లో ఒక 6 రోజులు కూడికలు ఉంటే ఈ సంఘాన్ని మొత్తం నక్క కప్పచెప్పిండ. నక్క సంఘ పెద్ద, నేను వచ్చేదాకా సంఘాన్ని జాగ్రత్త చూసుకో, కూడికలు మంచిగా జరిపించు, కరెక్ట్ నేను ఆదివారం నాడు వస్తాను. సంఘాన్ని ఈ నక్క కప్పచెప్పి అయ్యగారు హైదరాబాద్కి పోయిందంట. అయ్యగారు బస్సు ఎక్కంగానే నక్క వస్తూ అనుకుందంట. అయ్యగారు అయితే హైదరాబాద్కి పోయిండు. నా దోస్తుల కాడికి ఒక చాలా రోజులాయే, ఒక్కసారి నా దోస్తుల కాడికి పోయి బలాయి తీసుకొని మాట్లాడొస్తాని పని కట్టుకొని నక్క వాళ్ళ దోస్తుల కాడికి బయలుదేరింది. అడవికి బయలుదేరిందంట. అడవిలోకి వాంగనే సగం దూరం అడవిలోకి వాంగనే పొయ్య పోకట్టనే ఈ నక్కకు సచ్చిన జినుక ఒప్పించిందంట. ఏమొప్పించింది? సచ్చిన జినుక. మాంసం అంటే నక్కకు
పానం అన్న తీసుకుంటే మాంసాన్ని వదలదు. ఈ పొయ్య పోకటనే నక్కకు సచ్చిన జినుక ఒప్పించిందంట. చూసిందంట తిందనా తినద్దా, అమ్మో నేను ఎట్లా తింటా మనసులో అంటుకుంటుందంట. తినద్దా అమ్మో నేను ఎట్లా తింటా, సంగ పెద్ద కదా మనసులో అంటుకుంటుందా. సంగ పెద్ద లేదు గింగ పెద్ద లేదు, గిడేవాడు ఉండే. తినద్దా అమ్మో నేను బాబ్బా అంట కదా, బాబాలేదే గిడేవాడు ఉండే. అయ్యగారు హైదరాబాద్ పోయిండే. తినద్దు తర్వాత చూసుకున్న గీడెవడు చూస్తున్నాడు. పడదంట నక్క జినక మీద. ఆ జినక తోలు గట్టిగా ఉంటుంది. ఆ పండ్లతోటి ఆ తోలును గుంజుతా ఉందంట. పండ్లతోటి తోలును గుంజుతుంటే ఈ మెడకేసుకున్న శకశిల్వ మూతికడ్డం వస్తూ ఉందంట. మెడకేసుకున్న శకశిల్వ మూతికడ్డం వస్తూ ఉందంట. ఈ శకశిల్వ పాడగానే శకశిల్వని తీసేసి తంగడిదెట్టు తట్టించి శకశిల్వని తీసి తంగడిదెట్టు తట్టించి చచ్చిన జినక మాంసం పుల్లుగా తిని తంగడాతో మూతి దూడ్చుకొని మళ్ళీ శకశిల మెడకేసుకొని ఎప్పలెక్క మీ లెక్క వచ్చి కూర్చుందంట. ఎవరి లెక్క? మీ లెక్క వచ్చి కూర్చుందంట. కూర్చొని మళ్ళీ వచ్చి పాట పాడుతుందంట. ఏం పాట పాడుతుందంట? మళ్ళీ పాట పాడుతుందంట. ఏం పాట పాడుతుందంట? నా హృదయము ఇంతగా మారేను. ఏం పాట పాడుతుంది? నా హృదయము ఇంతగా మనసులో అనుకుంటుందంట. ఎడమారిందమ్మా, మారినాదమ్మా, ఎడమారిందమ్మా, సచ్చిన జినక మాంసం పుల్లుగా తినొచ్చి నా హృదయం మారిందని పాడుతున్నాను. ఎడమారిందమ్మా, ఆత్మ వస్తుందంట ఆగిపోతుందంట. ఈ లోపల అయ్యగారు ప్రసంగానికి లేచిందంట. ప్రసంగానికి లేచి 139 కీర్తన తీసుకున్నంట. 139 కీర్తన తీసుకొని వాక్యాన్ని చెప్తున్నంట. నువ్వు కూర్చుంది దేవునికి చెప్పండి అమ్మా, నువ్వు కూర్చుంది దేవునికి, నువ్వు లేచింది దేవునికి, నువ్వు ఏడికి పోయింది దేవునికి తెలుసు అనగానే చక్కగా నక్కగా కలిగిందట. నేను ఏడికి పోయింది అయ్యగారికి ఎవరు చెప్పారా? మళ్ళీ ఇంకొక మాట అన్నానంట, నువ్వు ఏమి తిన్నది దేవునికి తెలుసు, నేను ఏడికి పోయింది తెలిసింది, ఏమి తిన్నది తెలిసింది, నా గురించి అయ్యగారికి ఎవరు చెప్పారా? నా గురించి అయ్యగారికి ఎవరు చెప్పారా? వాస్తవం కదండి. ఒక్కొక్క ఆదివారం దైవసేవకుడు ఎవరు వచ్చినా వాక్యం తీసి మాట్లాడుతుంటే నువ్వేమంటావు? చూసినావే అయ్యగారు నన్ను ముఖం పట్టుకొని తిట్టక వాక్యంతో వడుస్తుండే కావాలని, నన్ను ముఖం పట్టుకొని తిట్టక వాక్యంతో వడుస్తుండే. నేను మొన్న భీమవరం వెళ్ళినా, గుండి అని భీమవరం వెళ్ళినా. అక్కడ కూటికలు పెట్టిరు. ఆమె పేరు శాంతమ్మ అన్నట్టు నాకు తెలియదు. శాంతమ్మనట తెలియదు. ఆమె బైబిల్ మిషన్కి వెళ్తుందంట. సంస్కారం నాడు తెల్ల చీర, తెల్ల జాకెట్, తల గుడ్డ కూడా కట్టుకుంటుందంట. సంస్కారం అయిపోయినాక మళ్ళీ వచ్చి ఇట్లా అంటదంట. ఓ జుట్టు పట్టుకుంటుందంట. నేను శాంతమ్మ గురించి చెప్తుంటే సంఘం అంతా మామూలుగా నవ్వుతలేదు. శాంతమ్మని చూసి పక్క నాకు అర్థమైతలేదు వీళ్ళు ఇంతకని. ఆమె ఉందని నాకు తెలియదు, శాంతమ్మ ఉందని. అయ్యా అంటారు, అయ్యా ఈరోజు శాంతమ్మ గురించే నువ్వు చెప్పినావు అయ్యా. వాస్తవం ఒక్కొక్క ఆదివారం దైవసేవకుడు నిలబెట్టి సూటిగా నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దైవసేవకుడి మీద కోప్పడద్దు. ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడినావు, నీకు వందనాలు అని. నీలో ఏ బలహీనతుందో అది ఒప్పుకొని వదులుకుంటే మేలు. దైవసేవకుడి మీద కోప్పడితే అది నీకే నష్టం. ఇక నా గురించి ఎవరు చెప్పారా అని ఈ వాక్యం అయితే అయిపోయి, నా సంఘ పెద్దతనం ఉన్నా సరే ఊడినా సరే వాక్యం అయిపోగానే నక్కు వచ్చి అయ్యగారు గల్ల పట్టుకుందంట. నా గురించి నీకెవడు చెప్పిండు? అయ్యగారు చెప్పలే. ఇద్దరు కొంతమంది పోట్లాడుకొని అయ్యగారికి డౌట్ వచ్చింది. నక్క నేను హైదరాబాద్ పోయినప్పుడు నువ్వేమైనా చేసినా కాబట్టి తిరిగినా నాకే తగులుతున్నాయి. ఏం చేసినవే అయ్యా? నువ్వు హైదరాబాద్ పోయినప్పుడు నేను నా దోస్తుల కాడికి పోయే పోకట్ని సచ్చిన జినుక అవుపించింది. ఆ జినక మాసం తినొచ్చి శకశిలో మెడకేసుకొని ఎప్పలెక్క కూర్చున్నా. నువ్వు వాక్యం చెప్తుంటే ఎటు తిరిగినా శిబిరాడ దెబ్బలు నాకే తగులుతున్నాయి అయ్యా. వాస్తవం. అందుకనే మనం యేసుప్రభు రక్తంతో కడుక్కున్నాక నక్క బుద్ధి మానుకోవాలి. ఏ బుద్ధి? కొన్ని నక్కలు మానుకోవు. తాగుడు మానయి. ఇక్కడ కళ్ళు తాగుతూ లేరా? ఇక్కడ నువ్వు తాగుతా, అక్కడ కళ్ళు తాగుతూ లేరా? ఇక్కడ కొన్ని నక్కలు ఉన్నాయి, కళ్ళు తాగే నక్కలు. సీరియల్ చూసే నక్కలు ఏవాయడా?